హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం దండి. ఇంకా ఉదయం 5 గంటలకైతే లేసాము. ఇంకా చాలా చలిట్టేస్తుందండి. ఈ చలికి అసలు లేగలేకపోతున్నాము. ఇంక లెగుద్దామన్నా కూడా అసలు లేగలేకపోయాము నిన్నైతేని. ఇంక ఈ రోజు అయితే ఇంకెలాగైనా పేడ తేవాలని ఇంకా అమ్మ అయితే లెగ్గొట్టేసింది 5 గంటలకే. ఇంకా అమ్మ నేను అయితే వెళ్ళి పేడ అయితే తెచ్చేసాను. తెచ్చేసి ఇంకా సగం పేడ అయితే అవగొట్టేసామండి. ఇంకా కల్లాపు వేయకపోతే పేడతోని మొత్తం నేలంతా కూడా పగులు తీసేసినట్టు వాకులంతా కూడా అస్సలు బాగోట్లేదు. ఇంకా అందుకే చాలా సగం పేడ అయితే అవగొట్టేసాను. ఇంకా దొడ్డేపుని మొత్తం చుట్టూరు కూడా పేడతో అయితే కల్లాపు వేసేసాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే హైప్ కూడా చేయండి. ఇంకా కల్లాపు వేసేసానండి. కొంచెం నేల అంతా కూడా ఆరుతుంది కదా, అప్పుడు ముగ్గెడదామని ఇంకా అలా వదిలేసాను. కల్లాపు వేసేసి ఇంకా సామాన్లన్నీ కూడా తోమేద్దామని ఇక్కడ పెడుతున్నానండి. చాలా పట్టేసిందండి మంచు అయితేని, ఇంకా ఎక్కువగా ఉంది అసలు లేచినప్పుడు. నేను ఇంకా అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా కార్తీక మాసం స్టార్టింగ్లోనే ఇంకా చలి మంచు అదంతా పట్టేసేది. కానీ ఈ సంవత్సరం కానీ అసలు కార్తీక మాసం ఇన్ని రోజులు అవుతుంది కానీ 2 రోజుల నుంచి ఎక్కువగా చలిగా ఉందండి. ఇంకా సామాన్లన్నీ బయట పెట్టేసి బకెట్తో అయితే నీళ్ళు పట్టేశాను. ఇంకా అమ్మ సామాన్లు అయితే తోముతుంది. ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా సామాన్లు కడుగుదామని ముగ్గు అయితే కల్లాపేసాను కదండి, మంచిగా ఆరిపోయింది. ముగ్గు కూడా సింపుల్గా నాకు తోచినట్టు అయితే వేసేస్తున్నాను. ఇంక ఈ చలికాలంలో మా ఊర్లో ఏం చేస్తారంటే చలి మంటలు అయితే వేసుకుంటారండి, కుమ్ము వేసుకుంటారు. మేము కూడా గమ్ముని లెగిసిపోయి ఇంకా చలి ఎట్టేసినప్పుడు లెగిసిపోయి ఇంకా 5 గంటలకి 5:30కి అయితే లెగిసిపోయి కుమ్ము అయితే వేసేసుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గిందిలే కానీ మా ఊర్లో అయితే వేసుకుంటున్నారండి. ఇప్పటికీ కుమ్ము అయితే వేసుకుంటున్నారు. ఇంకా ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ముందుగా అయితే మా అమ్మాయి బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే నాతో పాటు లెగిసిపోయింది. ఇంకా అల్లరి చూడండి, నాతో పాటే తిరుగుతుందంట. ఇంకా బట్టలు కూడా ఆ అమ్మాయి నానబెడతాదంట. ఇంకా అసలు అల్లరి మామూలుగా లేదు. ఇంకా నువ్వులే కాదు వీడియో తిన్నాను కదా, నువ్వేమి ఎట్టద్దు కానీ బాడీ ఇంక ఇలాగే పొద్దున్నే లేచిపోతే ఇలాగే ఏడిపిస్తుందండి. ఇంక నేను ఏం చేశాను ఇంకా అదే చేస్తానంటది. ఇంకా సొబ్బిచ్చేయమంటుంది, నేను బట్టలు నానబెడతానంటది. ఇంకా బట్టలన్నీ కూడా ఇలా నానబెట్టి పొద్దున్నే ఎండ వచ్చేసిందండి. నేను కొబ్బరి ముక్కలు అయితే కొట్టాం కదా, అవన్నీ కూడా ఎండేద్దామని ఇంకా అన్నీ కూడా గోన్ మీద వేసేసి ఎండ పెడుతున్నాను. లేకు నువ్వు లేకు, నేను ఎడతాను. లేక అడ్లే అక్కడికే వీడియో తీసుకుంటాను. ఇటు కూర్చో, ఇటు కూర్చో, ఇలా కూర్చో.
ఇంకా కొబ్బరి ముక్కలన్నీ కూడా అందులో వేసి అవి అయితే లెక్కెడుతుందండి. 1, 2, 3, 4 అని లెక్కెడుతుంది. ఇంకా టిఫిన్ అయితే చేసేసి రొట్టె తిన్నామండి. రొట్టె తినేసి ఇంకా కాలకాడికైతే వచ్చేసాము. ఇంకా చాలాసేపు కూర్చున్నామండి. ఒక ఆవిడైతే గుంజుతుంది. అక్కడ ఆవిడే గుట్టు మీద ఆవిడే. ఇంకా అలా కూర్చుని అలా కూర్చోవాలన్నా చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా బట్టలు గుంజైతే ఈ పాటికి వెళ్ళిపోదుము. ఇంకా చాలాసేపు కూర్చున్నాక ఇంకా ఆవిడ గుంజుకుని వెళ్ళిపోయాక ఇంకా మేమైతే మొదలెట్టాము. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా చెల్లి నేను గుంజేస్తాము ఇంకా స్పీడ్గాని. ఇంకా బట్టలన్నీ కూడా గుంజేసామండి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇంటికొచ్చేసి ఆరేసేస్తున్నాను. నేను ఎలా ఆరేస్తున్నాను ఇంక అన్ని బకెట్లో తీసుకుని మా అమ్మాయి ఆరేసేస్తుంది. ఇంకో చూడండి కింద కూడా వంపేస్తుంది. ఇంకా అవన్నీ మళ్ళీ పిండవలసి వచ్చింది. ఇంకా పిండేసి ఎండేసేసి ఇంకా అమ్మ అయితే అన్నం వండేసింది. ఇంక ఈరోజు కూర వచ్చేసి దొండకాయ టమాటా పులుసు వండుతున్నానండి. ఈ ఎండ ఏంటో చాలా ఇంకా చలికాలంలో ఎండలో కూర్చుని ఉండాలంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. ఎండలోనే ఉండాలనిపిస్తుంది. అలాగే చలి మంట వేసుకోవాలనిపిస్తుంది. కుమ్ములు ఇంకా ఎండలో కూర్చున్నా నాకేం అనిపించట్లేదండి. బాగానే ఉంది. అలా వండడమే బాగుంది అనిపిస్తుంది. అందుకే ఎక్కువ కట్టెల పొయ్యి మీదే వండుతున్నాను నేను. ఇంకా ఎండ వచ్చేసినా కూడాని పొద్దున్నే వచ్చేస్తుందండి ఇంకా ఎండ. ఇంకా దొండకాయలన్నీ కూడా క్లీన్ చేసేసి ఇంకా కోసేస్తాను. ఇంకా పొయ్యి మీద వేసేసామనుకోండి ఉడికిపోతుంది. ఇంకా నేను ఇలాగైతే క్లీన్ చేస్తున్నానండి. మా అమ్మ పక్కనే కూర్చుంది. కొబ్బరి ముక్కలు ఎండేసాం కదండి అవి తోడుతుంది. ఇంకా చెక్కల కింద అవన్నీ తీసేసి మళ్ళీ ముక్కల కింద కట్ చేసి ఎండలో వేయాలి. ఎండ బాగానే వస్తుందిలేండి. ఎండిపోతే ఇంకా 2 రోజులు ఎండిపోతే నూనె ఆడిచ్చేసుకోవచ్చు. ఇంకా నూనె కూడా లేదండి అసలు పెట్టుకోవడానికి. ఇంకా 2 రోజులు ఎండబెట్టేస్తే ఇంకా బాగా ఆరిపోతాయి. నేను కూడా కోస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా తోడుతుంది. తోడేసేసి కోస్తుంది. ఇంకా మా అమ్మాయి పక్కనే ఉందండి. ఇంకా ఆ పిల్ల కూడా చాకిచ్చుకుంది. నేను కూడా చేస్తాను. ఇంకెవరు ఏది చేసినా అది చేస్తానంటుంది. ఇంకా దొండకాయలన్నీ కోసేసాను. ఇంకా అన్నీ కోసేసి జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా నూరేసాను. ఇంకా మంట పెట్టాను. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ముందు ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేస్తాను. వేసేసి అవి మగ్గుతూ ఉంటాయి. అప్పుడు దొండకాయ ముక్కలు వేసేసి నేను కూడా ఇంకా కొబ్బరి ముక్కలు అయితే తోడతాను. ఇంకా అమ్మ అయితే కోసేస్తుంది. ఇంకా అయిపోతుంది పని. ఇంకా అక్కడే కూర్చున్నారండి పక్కనే. ఇంకా వీడియోలో చూపించలేదు నేనైతేని. మా అమ్మాయి కూడా ఇచ్చుకుంది. ఇంకా చాకు నేను తీస్తానని ఇంకా నూనె వేసేసాక ఎక్కువ మంట వచ్చేసిందండి. ఇంకా భయం వేసింది. పైకి మీదకి వచ్చేస్తుందేమో అని ఇంకా అందుకే అలాగే వేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఒక కామెంట్ పెట్టడం వల్ల నా వీడియో ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదండి. ఇంకొకసారి అయితే బాగా తిప్పేసి ఇంకా దొండకాయలు కూడా వేసేస్తాను. ఇంకా టమాటాలు ఇంకా దొండకాయ ముక్కలు బాగా మగ్గితే ఇంకా టమాటాలు కూడా వేసేస్తా. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ వేసి కొద్దిగా ఉప్పు వేసేస్తాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. ఇంకా దాంట్లో అయితే దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇంకా ఎండ బాగా వచ్చినా కూడా నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా
ఎంత ఎక్కువగా ఎండలో అయితే కూర్చోకూడదంట, రక్తం విడిసేస్తుంది అంటారు. నాకైతే చాలా బాగుంది ఎండలో ఉండడం వల్ల. చాలా వెచ్చగా అనిపిస్తుంది. ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా అద్దగా అల్లం పేస్ట్ వేసేసి మూత పెట్టేస్తాను. ఇంకా మగ్గాక ఇంకా అన్ని టమాటా ముక్కలన్నీ కూడా వేసేస్తా. ఇంకా అంతలోకి ఇంకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇంకా అమ్మ తోడుతుంటే నేను తోడతాను, నువ్వు కోసేయని చెప్పాను. కొన్ని అయితే తోడిచ్చేసాను. కోస్తుంది, ఇంకా ఇంకా పక్కనే కూర్చుంది కోస్తుంది. ఇంకా దొండకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయండి. దాంట్లో కొద్దిగా కారం వేసేసాను. ఇంకా టమాటాలు ముందే వేసేసానండి. ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసి ఇంకా చింతపండు అయితే నానబెట్టేసాను. ఇంకా చింతపండు రసం కూడా వేసేస్తా ఇంకొంచెం ఉంచి. ఇంకా ఇలాగైతే తీసేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా తీసి ఇచ్చేసాను. ఇంకా అమ్మ అయితే కోస్తుంది, ఇంకా ఉన్నాయి. ఇంకా అయితే మధ్యాహ్నం కోద్దాంలే అని ఉంచేసాము. అవి గమ్ముని కొన్ని అయితే ఎండలేదండి, బాగా రావట్లేదు, ఎంత గట్టిగా తిప్పినా రావట్లేదు. ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసాను. ఇంకా కూర కూడా ఉడిపోయింది. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము మా అమ్మాయి నేను కలిసి. ఇంకా మామూలుగా ప్లేట్లో వేసి ఇచ్చినా కూడా తింది. ఇంకా నేను కూడా ఆకలి వేస్తుందని తినేస్తున్నాను. టైం వచ్చేసి 1:15 అవుతుందండి. ఇంకా ప్లేట్లోనే కలిసి ఇద్దరం కూర్చుని అయితే తినేస్తున్నాము. ఇలాగా దొండగా ముక్కలే తింటుందంట, ఇష్టము. వేడిగా ఉందండి కూర, కాలుతుంది అంది. ఇంకా నేనైతే ఊది ఇస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆ పిల్ల అయితే ఊదుకుంది మళ్ళీ తర్వాత. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా మా నాన్న అయితే పనిలోంచి వచ్చారు, జిలాబీలు అయితే పట్టుకొచ్చారు. ఇంకా జిలాబీలు అయితే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి. ఇంకా వేడివేడిగా ఉన్నాయి, అప్పుడప్పుడు వేసినయే పొదలలోంచి పట్టుకొస్తారు. ఇంకా తినాలి. ఇంకా మా అమ్మాయి అయితే పడుకుంది, ఇంకా భోజనం చేసిన వెంటనే పడుకుంది. ఇంకా లెగ్స్ తింటుంది. ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఎక్కువగా సాయంత్రం అయితే పట్టుకొస్తారండి జిలాబీలు. ఇంకా ఒక్కోసారి అయితే మధ్యాహ్నాలు కూడా పట్టుకొస్తారులేండి. ఎక్కువగా మా సాయంత్రాలే జిలాబీలు కానీ చెకోడీలు కానీ అలాంటివి పట్టుకొస్తారు. ఇంకా మధ్యాహ్నం అయితే సీరియల్ అయితే చూస్తున్నాము. సీరియల్ చూస్తా కొబ్బరి ముక్కలు అయితే కోస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే పక్కనే కూర్చుంది. అస్సలు ఇంకా ముక్క నోట్లో పెట్టేసుకుంటుంది. ఇంకా దగ్గు వచ్చేస్తుంది, అసలు తినకూడదంటే అసలు వింటలేదు. ఇంకా ఊరుకోవట్లేదు. ఇంక నేను ఒక బాధ్యతను కొట్టేస్తున్నాను, తినేస్తుందండి. అసలు కొబ్బరి ముక్కలు అంటేనే చిన్నపిల్లలు అంతే కదండి, ఇంకా తినకూడదమ్మా తినకూడదమ్మా అని చెప్తున్నాను. ఇంకా మొత్తం అన్నీ కోసేసి ఇంకా మిషన్ కూడా కుట్టాలి. ఇగోండి అన్నీ ఇలాగైతే కోసేసాను. మా అమ్మాయికి అయితే ఇంకా చిన్న గౌన్ అయితే కుడుతున్నాను. నా దగ్గర క్లాత్ అనమాట. ఇంకా కట్ చేశాను. ఇంకా మామూలుగా ఫ్రాక్ టైప్లో కుడదాము అని కట్ చేసేసాను. లైనింగ్ అయితే ఇది వేస్తున్నానండి, బ్లాక్ది అయితే వేస్తున్నాను. ఇలాగైతే చిన్నవి అయితే కట్ చేశాను. కుడితే వెంటనే అయిపోతుంది కానీ మా అమ్మాయి వచ్చి ఆ చక్రంలో వేలాడుతుంది, ఆ తోడట్టుకుంటుంది మిషన్ తోడు. అందుకే ఈ మధ్యన అసలు మిషన్ సరిగ్గా ఎక్కట్లేదండి. ఇంకా మా అమ్మాయి ఏదో ఒకటి చేస్తుంది వచ్చి మిషన్ కాడికి వచ్చి. అందుకే నేను మిషన్ కూడా సరిగ్గా కుట్టట్లేదు. ఏమన్నా పడుకున్నప్పుడు కుడదాంలే అని ఇంకా కుట్టట్లేదు. ఇప్పుడైతే ఇంకా అన్నీ కట్ చేసేసాను. ఇదైతే హ్యాండ్స్ అండి. ఇంకా లైనింగ్లు అన్నీ అతికేసి కుడతాను. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకా రౌండ్ మెడలెట్టే పెట్టేశాను. ఇంకా రెండు కూడాని ఇంకా కుట్టేయాలి. టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. ఇంకా మా అమ్మాయి వాళ్ళు ఎంత టైం పట్టిందో ఇలాగైతే అతికేసాను. ఇంకా హ్యాండ్స్ అయితే అతకాలి. ఇంకా హ్యాండ్స్ అతికేసి ఇంకా కుట్టేయాలి.
ఇంక హ్యాండ్స్ కూడా లైనింగ్ అయితే అతికేసాను. చిన్న చిన్న చేతులు అస్సలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా అది లాగుతుంది, ఇది లాగుతుంది, వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఇంక అంతేలేండి, చిన్న పిల్లలు ఉంటే ఇంక అంతే. ఇంకా మిషన్ అయితే కుట్టనివ్వరు. ఇంక హ్యాండ్స్ అయితే అతికేసి ఎలా ఉందో కూడా చూపిస్తాను. వేసాను కూడాని. అస్సలు ఇంకా సాయంత్రం దాకా తీయలేదండి అస్సలు. బలవంతంగా తీయించి తాను చేయించినప్పుడు ఇంకా ఏదన్నా ఉంటే వేసేసుకుంటుంది ఇంకా వేసామంటేని. ఇంకా మళ్ళీ అది మనం తీయాలన్నా తీయలేము. ఇంకా బలవంతంగా తీయవలసిందే. ఇంకా హ్యాండ్స్ కూడా ఇలాగ అతికేస్తాను. ఎలా ఉందో అనేది. బాగుందండి, బాగుంది. కొంచెం లూజ్గా కుట్టేశాను అని ఇంకో కుట్టేస్తే సరిపోతుంది. ఇంకా కత్తిరి కూడా పట్టుకెళ్ళిపోయింది. ఇంకా చేతితోనే దారం ఇంకా తెంపేశాను. ఇంకా అన్నీ ఇంకా 2 చేతులకి హ్యాండ్స్ అయితే అతికేసాను. కత్తిరి చేతి తట్టుకు తిరుగుతుంది. ఇమ్మన్నా ఇవ్వట్లేదు. ఇంకా దారం తెంపుతాను ఇవి అంటే ఇవ్వట్లేదు. ఇంకా అలాగా చూడండి, అక్కడ అది కట్ చేస్తుందంట పువ్వులది, బంతి పువ్వులది. ఇవి తేను కేకలేసినా తేవట్లేదు. ఇంకా హ్యాండ్స్ అయితే ఇలాగ అతికేసాను. ఇంకా గౌన్ అయితే ఇలాగైతే కుట్టేశానండి. కొంచెం లూజ్ వచ్చింది. ఇంకా కుట్టేస్తే సరిపోద్ది. ఇంక వెంటనే వేసాను కూడా. ఇంక మళ్ళీ తీయలేదు. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా. ప్లీజ్ హైప్ కూడా చేశారా? హైప్ చేయండి, లైక్ చేయండి. గౌన్ ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.